హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను పూరి వేస్తున్నాను. పూరి పిండి కలిపిన వెంటనే వేసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట. యాక్చువల్గా చపాతీలకు నానబెట్టినట్టు పూరికి నానబెట్టక్కర్లేదు, వెంటనే వేసేసుకుంటేనే బాగా పొంగుతాయి. పూరి పిండి తీసుకున్నాను, గోధుమ పిండి తీసుకున్నాను, కొంచెం ఉప్పు, చిటికెడు చక్కెర వేస్తే మనకు రెడ్డిష్గా వస్తాయన్నమాట. పొంగిన తర్వాత రెడ్డిష్గా బాగుంటుంది. అందుకని చిటికెడు చక్కెర వేసి పూరి పిండి కలుపుతున్నాను అనమాట. కొంచెం కూడా ఆయిల్ వేయను నేను పిండి కలిపేటప్పుడు. మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలిపేస్తాను. ఒక్కసారిగా నీళ్ళు పోసామనుకోండి కొంచెం ఎక్కువ అయిపోతుంది కదా, మళ్ళీ దానికి తగ్గట్టు పిండి వేసుకోవాలి కాబట్టి చూసి చూసి కలుపుకోవాలి. చూసారా, అలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే మంచిగా పొంగుతాయి అన్నమాట. చపాతీ అయితే కొంచెం ఒక గంట సేపు అన్నా పక్కన ఉంచేయాలి. ఈ పూరీ పిండికి అంత అవసరం లేదన్నమాట. చూసారా, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసుకుందాం. నూనె వేసుకొని పూరీలు ఒత్తేసుకుందాం. నేను ఒక్కొక్క పూరి ఒత్తుకుంటూ కాల్ చేసి మళ్ళీ ఒత్తుకుంటూ కాల్ చేసి ఇలాగే చేస్తానన్నమాట. నాకు వేరే మళ్ళీ ఒక 10 పూరీలు వేసి అలా చేయను. స్టవ్ దగ్గరే పూరి కాల్ చేస్తూ వేసేస్తూ ఉంటాను. చూసారా, ఇలా ఉండలు చేసి పెట్టుకుంటాను ఒక 10 దాకా. అవి వేసేసి ముందు తినే వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ వేసుకుంటాను, అట్లా అన్నమాట. మొత్తం నలుగురు ఉంటాం కాబట్టి నలుగురు 4 తింటే 16 పూరీలు, మొత్తం 16 పూరీలు 10 నిమిషాల్లో అయిపోతాయి అన్నమాట. అందులో 2 తక్కువ తినేవాళ్ళు ఉంటారు, 2 ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈజీ అని అనిపిస్తుంది నాకు. చపాతీ కన్నా పూరి చాలా ఈజీ అనిపిస్తుంది. చూసారా, నేను పిండి అద్దుకోను అనమాట. కొంచెం ఆ నూనెలోనే ఇలా డిప్ చేసి అలా అనుకుంటాను. ఒక రవ్వ అనమాట, ఇట్లా సైడ్గా డిప్ చేసి, అంటే బాగా ముంచేసి కాదు, పక్క నుంచి ఇలా అనుకొని తీసి వెంటనే అలా ఒక 4 ముందు ఒత్తేసి అలా పెట్టేసుకుంటాను. ఎందుకంటే మరీ హైలో ఉంచి నూనెని మరీ మరిగిచ్చేయకుండా ఒక్కసారి కాలిన వెంటనే ఒక 10 పూరీలు వేసేసి ఆఫ్ చేసేస్తాను, అంతే అన్నమాట. మా డిన్నర్ కానీ మా లంచ్ కానీ ఇట్లానే. ఎక్కువ కర్రీసు సాంబారు అన్నీ ఉండాలని లేదు, ఏదో ఒక సాటర్డే కానీ సండే కానీ చేస్తానన్నమాట అలాగా. ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉంటారు, ఈయన ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజు నేను ఇష్టమైనవి ఏమున్నాయో అవి చేస్తాను. చూసారా ఎలా పొంగుతుందో. ఆ బ్రౌనిష్గా ఎందుకు వచ్చిందంటే మనం చిటికి చక్కెర వేసుకున్నాం కాబట్టి అది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో నంచుకొని తినేటప్పుడు. షేప్స్ చెప్పాను కదా, షేప్స్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండవు, ఎలా అయినా వేసేస్తూ ఉంటాను ఓపికను బట్టి. మంచిగా ఉన్న రోజు బాగా చేస్తానన్నమాట, లేదా ఇట్లా చేసేస్తూ ఉంటాను. కొంచెం ఆలు కర్రీ ఉందన్నమాట, అందుకని పూరీ వేసాను ఈరోజు. చూసారా ఎలా పొంగుతున్నాయో. చిన్న చిన్నవి వేయలేక పెద్దగా వేసేస్తున్నాను, పెద్ద పెద్ద పూరీలు. ఒక్కరు రెండైనా తినేసేయచ్చు కదా అని. మనం హైలో ఉంచే పూరీలు వేస్తే పొంగుతాయి అన్నమాట బాగా. అంటే ఇప్పుడు తినడం తగ్గిపోయింది కదా, అందరూ ఏదో ఇష్టమైన ఒక్క ఐటెం చేసుకొని తినేస్తే బాగుంటుంది కదా అని అలాగే చేస్తాను. మా ఇంట్లో కూడా పెద్ద ఫుడీస్ నేను ఒక్కటే ఫుడీని అన్నమాట. నాకే ఇంట్రెస్టింగ్గా ఉండే ఫుడ్ని ఎంచుకొని చేస్తూ ఉంటాను ఆ రోజుకి. అంతే, మా ఇంట్లో వాళ్ళు ఏది చేసి పెట్టినా తింటారు, ఇష్టమే.
అయితే ఒక్క రెసిపీ ఉంటే ఇష్టంగా తినేస్తారనమాట. ఒక 2, 3 తినాలంటే బద్ధకం అనమాట. బద్ధకం కాదు, అంత ఇంట్రెస్ట్‌గా తినరు. ఇన్ని ఐటెమ్స్ తినాలా అనే అనమాట. అందుకని నేను ఒకే ఐటెం వాళ్ళకి ఇష్టమైనదే ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాను. ఆలూ కర్రీ ఉందని చెప్పాను కదా, ఆలూ కర్రీ వేసుకొని ఈరోజు పూరి చేశాను కదా, పూరి వేస్తున్నాను. ఇదేమో కొంచెం పెరుగులో చక్కెర వేసుకొని పూరి నంచుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను అలాగే ఇచ్చానన్నమాట. ఇప్పుడు చూసారా, 2 పూరీలు, ఆలూ కర్రీ, పెరుగు, ఎంత ఈజీగా మల్లంచ్ అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.